ఆర్టికల్ ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు కూర్చొని చదువుతున్నా సరే, అవకాశం వచ్చింది మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమక్షంలో చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోనికి. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైతే ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుగురు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగదాలు ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టాలే నువ్వు పిట్టగదాలు చెప్తే నువ్వు ఆ పిట్టగదాలు నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం, ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా. ఇదే విస్తృత కార్యకర్తల సమావేశం మా జిల్లా అధ్యక్షుడు అండం సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యేల వీర్ లైలయ్య గారు, మందుల శామ్యుల్ గారు, లోకల్ శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు, అలాగే అబ్జర్వర్లు కూడా అనిల్ గారు, ధన్వంతరి గారు, అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా శోభారాణి గారు అందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు. అయితే దీంట్లో మీరు అడిగినట్టుగా మేమందరం కూడా ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికులుగా పనిచేసిన వారి గురించి చర్చ చేసినాం. వాళ్ళందరినీ ఈరోజు అనిల్ గారైనా ధన్వంతరి గారైనా ఈరోజు ఒక అబ్జర్వర్ గా వచ్చి వాళ్ళు ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గా అయ్యారు కాబట్టి వాళ్లకు వాస్తవ గ్రౌండ్ రియాలిటీని తీసుకెళ్లి వాళ్ళకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి, ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఆల్రెడీ మండల పార్టీ ప్రెసిడెంట్లుగా, గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కూడా క్రియాశీలకంగా లేని చాలా మండలాలు, గ్రామాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఐడెంటిఫై చేసి వాటిలో ఏమైనా మార్పులు లోకల్ శాసనసభ్యులతో డిస్కస్ చేసి, లోకల్ నాయకత్వంతో డిస్కస్ చేసి, సమన్వయం చేసి మంచి నాయకత్వ ప్రతిష్టను పెంచడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. డెఫినెట్ గా మీరు అడిగినట్టుగా రాహుల్ గాంధీ గారు మొన్ననే గుజరాత్ లో ఒక ప్రోగ్రాం పెట్టి గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి కనెక్ట్ అయినటువంటి నాయకులను డెఫినెట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళని సైనికులుగా తయారు చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారు. ఐడియాలజీకి కనెక్ట్ కాని వాళ్ళని పెడితే ఐడియాలజీకి కనెక్ట్ కాని వాళ్ళు స్థిరంగా ఉండరు, పదవులతోటే ఉంటారు. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని తయారు చేసే దిశగా ఈ రోజు ఒక మోడల్ గా గుజరాత్ తీసుకుని అదే మోడల్ ఇప్పుడు తెలంగాణలో కూడా వీళ్ళు అబ్జర్వర్లు వచ్చి చేయబోతున్నారు. ముఖ్యంగా మీరు ఇంకో విషయం ఏదైతే నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా మంచి హోదాలో ఉన్నటువంటి ఒక సినిమా యాక్టర్, ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చిర్రు, అక్కడ ఉన్న పరిస్థితులు ఆయన అలా ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి అంత బాధ్యత గలటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక స్క్రిప్ట్, సినిమాలో స్క్రిప్ట్ చదివినట్టు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ 140 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి దుష్ప్రచారం చేయడానికి ప్రజలు గమనించారు. ఇటువంటి వాళ్ళ నాయకులు చేసినందుకు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలి. ఆయనకు ఒకవేళ నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే పొయ్యి 7 రేస్ కోర్సులో కూర్చొని డాన్స్ చేయమని చెప్పి ఆయన ముందు ఆయనను ప్రసన్నం చేసుకోనికే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజా మనోభావాలని, మా కార్యకర్తలను, మా పార్టీని దూషించే విధంగా, పార్టీని పిచ్చప్రచారం చేసే విధంగా మాట్లాడటం తగదని నేను చెప్తున్నా. ఆయన అడగాల్సింది ఏంటంటే ఒక సినిమా హీరో, ఆయన నిజంగానే ప్రజలు హీరో అనుకుంటారు. ఎందుకంటే సినిమాలో హీరో ఉంటే ప్రజలు ప్రభావితం చెందుతారు. ఒక మంచి హీరో అయితే నలుగురు ముష్కరులు వచ్చి అంతర్భాగమైనటువంటి దేశంలో 28 మందిని చంపిన వారిని
వారం 10 రోజులుగా అరెస్ట్ చేయకపోవడము ఎవరి వైఫల్యము? కేంద్ర ప్రభుత్వం వైఫల్యము, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. కశ్మీర్ లో 370 పెట్టి కశ్మీర్ ని ప్రశాంతత తీసుకొచ్చినామని చెప్పి గర్వంగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు గతంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఎన్నో సార్లు వీళ్ళు డ్రామాలు చేసి తప్పించుకున్నారు, కానీ సరి అయిన కార్వాయి జరగకుండా సరి అయినటువంటి రిపోర్ట్లు ఇవ్వకుండా వ్యవహారం చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రోజు మా అందరికి వారి మీద డౌట్ వస్తుంది, ఎందుకు వీరు కార్వాయి చేసలేరు, దీంట్లో మతలబ్ ఏంది, ఎందుకు వీళ్ళు ప్రతిసారి వైట్ పాలిష్ లెక్క ఏదో ఒక ఇప్పుడు జలాలను సింధు జలాలను ఆపుతున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి నేను దేశభక్తి ఉన్న వారిని లెక్క ప్రదర్శిస్తుడు. కానీ ఎవరైతే నలుగురు ముష్కర్లను పట్టుకోకపోవడం అనేది ఎవరి వైఫల్యం? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అడగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.